పలు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరికొంతమంది ఆయా పార్టీల కీలక నేతలు ప్రచారాలతో హోరెత్తించారు. ఓటర్ల ముంగిలోకి వెళ్లి ఓట్లను అభ్యర్థించే ప్రయత్నం కూడా చేశారు. ఎట్టకేలకు ప్రచార గడువు ఇవాళ ముగియడంతో ఎట్టకేలకైతే పలు పార్టీల అభ్యర్థులైతే గెలుపు ధీమాతో ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మనం కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ మండల కేంద్రానికి చేరుకున్నాం. నిజాం సాగర్ మండల కేంద్రంలో ఏలే సుగుణ అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో నిలిచారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా ఎలాంటి పోటీనివ్వబోతున్నారు, గెలుపు ధీమాతో ఎలా ఉన్న అంశంపై మనతో మాట్లాడేందుకు ఏలే సుగుణ కుటుంబ సభ్యులు వారి కుమారులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా సాగింది మీ ప్రచారం? ఎలా అనిపిస్తుంది? గెలుపు ధీమాతో ఎలా ముందుకు వెళ్తున్నారు? ప్రచారం ఏ రకంగా సాగింది? అద్భుతంగా సాగింది. ప్రతి గడప గడపకు అందరం వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. ప్రభుత్వం చేస్తున్న పథకాలు విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం అభివృద్ధి అనేది కూడా ప్రజల్లోకి అందరికీ చెప్పాము. మేము ఇస్తున్న ఇప్పుడు ప్రభుత్వం ఇందిరా మిన్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్, అట్లాగే సీసీ రోడ్లు, మేము చేసిన అభివృద్ధి, డ్రైన్స్, ఊర్లో చేసిన అభివృద్ధి అంతా కూడా ప్రజలకు తెలుసు. మేము అది వాళ్ళకు చెప్తున్నాము. వాళ్ళకు కూడా మేము ఏం చేశాము, విలేజ్కి ఏం చేశాము అనేది బంజపల్లి గ్రామ ప్రజలకు మా కుటుంబం ఏం చేసింది అనేది కూడా ప్రజలందరికీ తెలుసు. మా నాన్నగారు ఇంతకుముందు సర్పంచ్గా, ఎంపీటీసీగా, నేను ఇక్కడ ఎంపీటీసీగా గెలిచి వైస్ ఎంపీపీగా సేవలు అందించాం. ఈ నిజాం సాగర్ బంజపల్లి గ్రామంలో మొదటగా త్రాగునీరు సమస్య తీర్చింది మా నాన్నగారే. అప్పుడు గుంకుల్ వాగు నుంచి పైప్ లైన్ తీసుకొచ్చి అక్కడ ఒక బావి కట్టి, నీళ్ళ బావి కట్టి గ్రామాన్ని అందరికీ నీళ్లు సప్లై చేశారు. లేకపోతే ఇక్కడ చాలా నీటి ఎద్దడి ఉండే, అందరూ బట్టలు తీసుకొని ఏటికి పోవడం, నీళ్ళ కోసం ఏటికి పోవడం, ఆ సమస్య ఉన్న ఆ సమయంలోనే మా నాన్నగారు నీటి ఎద్దడి లేకుండా, గ్రామానికి నీటి సమస్య లేకుండా కృషి చేశారు. అదొకటి ఉంది. తను చేసిన అభివృద్ధి కానీ, మేము ప్రజల్లో పొద్దున్న నుంచి ప్రజల్లో ఉండే కుటుంబం మాది. ప్రజల్లో ఇప్పటి వరకు ఇచ్చిన ఇందిరా మిన్లలో కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మేము కానీ మా కార్యకర్తలు కానీ ఎవరు ప్రజల దగ్గర ఎట్లాంటి ఒక రూపాయి ఆశించింది లేదు. అట్లాంటి ఆశించే కార్యకర్తలు కూడా మా దగ్గర లేరు. సేవా దృక్పథమే మా దగ్గర ఉంది. సేవా దృక్పథం, మేము చేసిన సేవా కార్యక్రమాలతో ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడుగుతున్నాం. కాబట్టి మేము చేసిన అభివృద్ధి చూసి ఇప్పుడు నిజాం సాగర్ విషయానికి వస్తే బంజపల్లి బస్టాండ్లో టాయిలెట్స్ లేవు. టాయిలెట్స్ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాక త్వరలోనే అది ఫండ్స్ లేక అది ఉండే నిజాం సాగర్ బస్టాండ్లో టాయిలెట్లు పూర్తిగా నిర్మించే బాధ్యత నాది. నిర్మించి అక్కడ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. అది నేను మాటిస్తున్నాను. మీ ముందుగా ప్రెస్ ముందు మీకు చెప్తున్నాను. ఇప్పుడు అది చేపిస్తాను. అట్లాగే స్కూల్లో కాంపౌండ్ వాళ్ళు లేదు అని చెప్పేసి ఒక 20 సంవత్సరాల నుంచి మొరబెట్టుకున్న టీచర్లు కానీ, విద్యార్థులు, ఏ నాయకులకు చెప్పినా ఈ 15 సంవత్సరాలు ఉన్న నాయకులు, ఎట్లాంటి నాయకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. మా ప్రభుత్వం రాగానే మేము వెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఎంత అవుతుంది ఫస్ట్ పెట్టేయండి కాంపౌండ్ వాల్ చేసి చూపించాము. 6 నెలల్లో కాంపౌండ్ వాల్ నిర్మించి చూపించాము. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. మాటలు చెప్పడం తక్కువ, పని చేసి చూపించడం ఎక్కువ. మేము దాంట్లో ఎట్లాంటి సంకోచం లేదు. మళ్ళీ అట్లాగే గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నిజాం సాగర్ ప్రాజెక్టు వరకు సీసీ రోడ్ నిర్మిస్తున్నాం. అది ఇప్పటివరకు 80% పూర్తయింది. ఇంకొక 20% కూడా త్వరలోనే ఇంకొక 6-7 మాసాల్లో పూర్తి చేస్తామని చెప్తున్నాను. అది మేము నేను మొదలుపెట్టినప్పుడు ఆ సీసీ రోడ్డు ఇన్ని నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, కొంచెం 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని అనుకుని మొదలుపెట్టినాను. ఎమ్మెల్యే గారు మేము వెళ్ళి అడగడం, మీకెందుకు పర్యాటకంగా నిజాం సాగర్ అభివృద్ధి చెందాలి, మీరు అడుగుతున్నారు ఏముందని చెప్పేసి ఒకటేసారి 60 లక్షలు ఇచ్చేసినాడు. 60 లక్షలతో అక్కడి వరకు కంప్లీట్ చేసినాం. మేము ఇప్పుడు ఇంకా ఊర్లో ఉన్న సమస్యలు కూడా ప్రజల్లోకి వెళ్ళి స్వయంగా వాళ్ళ నుంచి తెలుసుకొని, ఇంకా నీటి సమస్యన, మరుగుదొడ్లు, డ్రైనేజ్, సీసీ రోడ్లు ఇంకెక్కడ ఉన్నా అట్లాంటి మా దృష్టికి వచ్చినా కూడా అవన్నీ పూర్తి చేసి బంజపల్లి గ్రామాన్ని కామారెడ్డి జిల్లాలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా నిలబెడతానని చెప్పేసి మీకు తెలియజేస్తాను. బంజపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రచార సమయంలో ఎలా ప్రచారం సాగింది? ఎలాంటి సమస్యలు మీరు గుర్తించగలిగారు? వాటికి పరిష్కార మార్గాల్లో కనుగొనే దిశగా ఎలాంటి స్టెప్ వేయబోతున్నారు భవిష్యత్తు? ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు. మేము చేసింది ఇంకా చేయబోయేది ఏందనేది కూడా ఒక కరపత్రం తయారు చేసాము. ఇదంతా ప్రజల్లోకి ఇస్తాము. ఇవి చేసి చూపించే బాధ్యత నాది. అది మీకు చెప్తున్నాను. ఇంకోటి, ఇప్పుడు మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ కూడా బ్రహ్మరథం పట్టారు. మేము చేసిన సేవలు, గ్రామానికి మేము చేసిన సేవలు కానీ, మా నాన్నగారు చేసిన సేవలు కానీ, మేము వెళ్ళినప్పుడు గ్రామంలో ప్రతి గడపకు గుర్తుకు చేస్తున్నారు. మీ సమయంలో ఇల్లు కట్టుకున్నాం, మీ సమయంలో పెన్షన్ వచ్చింది, మీ సమయంలో ఇదైందని చెప్పేసి ఆ పూర్తి నమ్మకం మా బంజపల్లి గ్రామ ప్రజల మీద మాకుంది. వాళ్ళు మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించి ఎమ్మెల్యే గారికి బహుమతిగా ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నటువంటి అభ్యర్థి కావచ్చు, బీజేపీ నుంచి కానీ ఇతర స్వతంత్రాల నుంచి ఏలే సుగుణమ్మకు ఎలా పోటీ ఉండబోతుంది, అసలు పోటీ ఉందా లేదా? ఆ పోటీ అనేది రేపు ప్రజలు తీర్పిస్తారు. ప్రజలు తీర్పిచ్చినాక చూడండి. ఇప్పుడు మనం ఏదైనా వివాదాస్పదంగా మాట్లాడడం పద్ధతి కాదు. ఏదన్నా రేపు ప్రజలు తీర్పిస్తారు. ప్రజలు ఏ తీర్పిచ్చినా శిరస వహిస్తాం ప్రజల తీర్పుకి. ప్రజలు ఏంటి, ప్రజలకు అన్నీ తెలుసు, ఏ నాయకుడు ఏంది అనేది. టీఆర్ఎస్ విషయానికి వస్తే 15 సంవత్సరాలు ఉంది. 15 సంవత్సరాల్లో బంజపల్లిలో ఏం అభివృద్ధి జరిగింది, ఏంటి ఏమనేది ప్రజలకు అంతా తెలుసు. ప్రజలకు ఈరోజు అంతా స్మార్ట్ ఫోన్స్ అన్నీ అయిపోయినాయి. ప్రతి ఇంటికి విద్యావంతుడు ఉన్నాడు. ఏం చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు, ఏ నాయకుడు ఏందనేది పూర్తిగా వాళ్ళకి తెలుసు. దాన్ని బట్టి వాళ్ళు రేపు సమాధానం ఓటు రూపంలో రేపు సమాధానం ఇస్తారు. దానికి మనం వేచి చూద్దాం. ఏలే సుగుణకు బంజపల్లి జీపీ ఓటర్లు ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు చివరిగా? గ్రామాన్ని అభివృద్ధి చేస్తామనే నమ్మకం వాళ్ళకు ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, దాంట్లో ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇప్పుడు నేను అందరి ఆశీర్వాదంతో మా గ్రామము, మండల్, నియోజకవర్గం, జిల్లా అందరి ఆశీస్సులతో, జిల్లా నాయకులు అందరి ఆశీస్సులతో డీసీసీ అధ్యక్షుడిని అయినాను. కాబట్టి అదొక పదవి నాకు ఉండడం వల్ల వాళ్ళకి ఇంకా పూర్తి నమ్మకం పెరిగింది. ఒక మారుమూల గ్రామం, వెనుకబడిన నియోజకవర్గం నుంచి డీసీసీ అవ్వడం ఏందనేది అందరూ ఆశ్చర్యపోయినారు. దీనికి కృషి చేసిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఈరోజు నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చినందుకు పార్టీకి నమ్మకంగా కార్యకర్తలకు, నాయకులకు పూర్తి సేవ చేసి వాళ్ళ రుణం తీర్చుకుంటానని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను. మొత్తం మీద చూసాం కదా, బంజపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఏలే సుగుణ అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతురాలుగా బరిలోకి దిగారు. ఓటర్ల దగ్గరికి వెళ్ళి ఓట్లను అభ్యర్థించే ప్రయత్నం చేశారు. వారి కుమారుడు ఏలే మల్లికార్జున్ ఇటీవలే కామారెడ్డి జీసీసీగా కూడా ఎంపిక అయ్యారు. జీసీసీ అధ్యక్షుని హోదాతో పాటు ఇక్కడ స్వయంగా అభ్యర్థిరాలు కుమారునిగా ఓట్లను అభ్యర్థించే ప్రయత్నంలో భాగంగా పలు కుటుంబాలను కలిశారు. మధ్యాహ్నం సాయంత్రం కాలం వరకు కూడా నిర్విరామంగా ప్రచారం నిర్వహించారా. ప్రచార సమయంలో పలు సమస్యలను గుర్తించామని వాళ్ళ మమ్మీ కనుక ఒకవేళ ఎట్టకేలకు ఇక్కడ ఓటర్ల మద్దతు కూడగట్టుకున్న సర్పంచ్గా ఎన్నికైతే కనుక గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా మొదట అడుగు వేయబోతున్నాము. అదే సందర్భంలో ఏ దృష్టికి వచ్చిన కామారెడ్డి జిల్లాలోనే బంజపల్లి గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడంలో తమ కుటుంబం అంతా ముందు వరుసలో నిలబడుతుందని ఏలే మల్లికార్జున్ చెప్పినటువంటి పరిస్థితి. చూడాలి మరి రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి మద్దతు తెలుపబోతున్నారు, ఏలే సుగుణమ్మకు ఎలాంటి మద్దతు ఉండబోతుందో తెలియాలంటే మనం ఎల్లుండి జరగబోయేటువంటి పోలింగ్ వరకు వెయిట్ చేయవలసిందే. ఓవర్ టు స్టూడియో.